ఈ రిసార్ట్ వాళ్ళు బాకీ ఉన్నారు గవర్నమెంట్కి. ఎన్ని బ్యాంకులకు బాకీ ఉన్నారు? 10 బ్యాంకులు, 9 బ్యాంకులు. అంటే వాడు లోనే 2200 కోట్లు ఇచ్చిందంటే ఎన్ని వేల కోట్లది అవుతుంది? లోన్ వాళ్ళు ఇచ్చేది చారాన్నే ఆటాన్ని ఇస్తారు రూపాయికి. పేదోళ్ళకైతే అసలే లోన్ ఇయ్యరు, వైట్ కాలర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తారు. దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇదేంటంటే కెనరా బ్యాంకు రంజిత్ రెడ్డికి పెట్ బ్యాంకు, 650 కోట్ల లోన్ ఉన్నది ఆయనకు. తర్వాత యూనియన్ బ్యాంకు 422 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 606 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 273 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 180 కోట్లు. ఇవి పబ్లిక్ పైసా కాబట్టి నేను బ్యాంకుల పేర్లు చెప్తున్నా, మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా ఎందుకు చెప్తున్నా ఈ పేర్లు అనేది మీరు అర్థం. ఓంకారా ఎసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 90 కోట్ల 64 లక్షలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 82 కోట్ల 2,03,000 చిల్లర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47 కోట్ల 18 లక్షలు, ఇది డాటా ఇస్తాం మీకు. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ 35 కోట్ల 67 లక్షలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 కోట్ల 64 లక్షలు. ఇది మొత్తం కలిసి 2200 కోట్ల 31 లక్షల బకాయిలున్న ఈ ప్రాపర్టీ. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్లకు ఇవ్వాలి. రిలేటెడ్ పార్టీ ఆఫ్ కార్పొరేట్ డెబెటర్లకు ఇచ్చేది ఒక 3 కోట్ల 95 లక్షలు ఒక్కొక్కరికి, 440 కోట్లు ఒక్కరికి, 8 కోట్ల 21 లక్షలు అంటే ఎంప్లాయీస్కి బకాయిలున్నారు. ఇన్ని బకాయిలు, ఇంతమంది డబ్బులు, ఇది మొత్తం కలిసి 2231 కోట్ల రూపాయల విలువైన భూమి. బ్యాంక్ ఎసెట్సే, బ్యాంక్ ఇచ్చిన ఈ లోన్లు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, నేను 10,000 కోట్లు అంటే బ్యాంకే 2231 కోట్లు బకాయిలున్నారు. మీడియా మిత్రులకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాంటిది టెండర్ ఎన్సిఎల్టీ ద్వారా టెండర్ చేస్తే టెండర్లు ఎవరు వేయొద్దని చెప్పి వేసిన వాళ్ళని బంద్ చేయించిండు ఈ నయముని మించిన ఫైమ్. అరే మేము ప్రభుత్వం మాది ఉంది, టెండర్ వస్తే బాగుండదని 2 విడ్రా చేయించిండు. ఈ నయం చేపించి రంజిత్ రెడ్డి బినామీ కంపెనీతో వేసి రంజిత్ రెడ్డి అప్పనంగా 10,000 కోట్ల కంపెనీ డేటెడ్ ఎప్పుడంటే 25/2 ఫిబ్రవరి. ఆర్డర్ ప్రొనౌన్స్డ్. ప్లీజ్ టేక్ ఏ ఫోటో అన్న. ఆర్డర్ కాపీ 25 ఫిబ్రవరి 2025 రోజు ఆర్డర్ అయింది. ఇది 330 కోట్లకు ఈ తెలంగాణ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వైట్ కాలర్ క్రైమ్ చేసే రంజిత్ రెడ్డికి అలాట్ అయింది. జేవీఆర్ పేరు మీద, జలవిఆర్ ఆ కంపెనీ పేరు చెప్తా, జేవీఆర్. పబ్లిక్ అనౌన్స్ జేఈపీఎల్ అనే కంపెనీ పేరు మీద అలాట్ అయింది. ఎంతది ప్రాపర్టీ, ఎన్ని బకాయిలున్నారు? బ్యాంకులను అప్పనంగా ముంచి బ్యాంకులను మేనేజ్ చేసుకొని 2230 కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఆస్తిని 330 కోట్లకు ఎవరు బిడ్డరు రాకుండా మేనేజ్ చేసి ఆ ఆస్తిని కొట్టేసారు.